మాతో మాట్లాడేది కావాల్సిన జరిగింది. దేవాసనంలో ప్రతి బిడ్డని దేవాస్తో కుమారుడు జవాబు జరిగించే అంత గొప్ప దేవుడిలో తెచ్చగలమే జ్యోతి బిడ్డని కూడా సంపూర్ణమైన దేవానికి రాణి వ్యవహారాన్ని బిడ్డని కూడా సంపూర్ణమైన ఎవరు చేసే బిడ్డని కూడా సంపూర్ణమైన ఎవరు జ్ఞాపకం చేసుకుంటారు జ్ఞాపకంలో స్థావరే కాదు నరకం లభిస్తున్నారు విధిని జ్ఞాపకం చేస్తారు ఎవరు మాకు స్థానాన్ని ముందు రక్తాన్ని పోసి ప్రభావం ఇచ్చి ఆ బిడ్డని జ్ఞాపకం చేసుకుంటారు ఎవరు వచ్చిన ప్రతి బిడ్డని పేరు నామాలు ఎవరు త్వరగా రక్షణ పొందిన బిడ్డలు కార్యక్రమంగా తెలుసుకోవాలి ఆత్మతో సరించి వారి చుట్టూ ప్రాకారం నుంచి కాపాడండి. ఆయన తెలియదా ఒక్కసారి నా నేను చూడలేదు కడుగుతున్నాను ఒక్కసారి నా నేను చూడు బాబాగా శిక్షణ ఒక్కసారి చూసి నా ప్రార్థన సమానంగా దేవునికి స్తోత్రం కలుగుగాక. రెండు చేతుల పైకి ప్రారంభిస్తున్నాం. హల్లెలూయా. సంతోషంగా వాళ్ళందరూ దేవుని స్తుతించాలి. మంచిదండి. దేవుని కృప బట్టి మరి చాలా రోజులు మరి ప్రార్థన చేయడం ద్వారా మన సంఘంలో ఒక సహోదరి ఈ మైక్స్ పెట్టుకోవడానికి స్టాండ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. దేవుడు వారి కుటుంబాన్ని అత్యధికంగా దీవించి 2025వ సంవత్సరం వారి పని పాటలలో వారి వ్యాపారాన్ని అత్యధికంగా 100 దేవుడు ఆశీర్వదించిన గాక. ఆమె చదువు బిడ్డగా మంచిది. మనకి మైక్ స్టాండ్స్ కూడా కావాలి. పాటలు పాడడానికి మైక్ స్టాండ్స్ చాలా మంది చేతితో పట్టుకొని పాడడానికి ఇబ్బంది పడుతున్నారు కనుక మైక్ స్టాండ్స్ మా పాస్టర్ దగ్గర మనం చూసారా అప్పుడు పెట్టాను కదా అలాంటివి ఆ 3 స్టాండ్స్ కావాలి మనకి. దేవుని చేతుల మీద ప్రార్థన చేయండి. దేవుడు ఎవరిని లేవనట్లుగా మంచిది. మనం ఆలోచన చేయకుండా మన మధ్యలో మరి దూర ప్రాంతం నుండి మాస్టర్ గారు రమేష్ గారు మన మధ్యలో ఉండడం ఎంతైనా దీవెనకరం ఆశీర్వాదకరం. వారు వచ్చి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని అందించవలసింది ప్రయాణం వారిని తెలియజేస్తున్నాం. ఈ సమయాన్ని వారికి అప్పగిస్తున్నాం. మంచిది. మన రాష్ట్రంలో మన ప్రభువు యేసుక్రీస్తు వారి ప్రత్యేకమైనప్పుడు పూర్వజన సంఘం అంతటికి హృదయపూర్వకమైన వందనాలు. ఈ యొక్క విలువైన సమయాన్ని ఇచ్చినటువంటి సేవకులు కూడా నా హృదయపూర్వకమైన తెలియజేస్తున్నానండి. మరి మా ఆత్మీయ గారు అత్తయ్య గారికి కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా హల్లెలూయా. మంచిది ప్రియమైన బిడ్డ. ఇందాక మంచిదన్నారు బాగా మంచిదన్నారు అంటున్నారా? వాక్యం ప్రకటించక ముందు స్టేజ్ ఎక్కిన తర్వాత కానీ మీరు మొట్టమొదటి కలిగి మాట్లాడంటే మంచిదని పలికారు. ఎందుకు మంచిదని పని చెప్పండి. దేవుడు సృష్టి చేసినప్పుడు ఏమన్నాడు? అది మంచిది అన్నాడు. అంటే ఇప్పుడు మనం మంచిది అనిపించే స్థలానికి వచ్చాం. మంచిది అనిపించేది కూడా మనం వినబోతున్నాం. హల్లెలూయా. యేసు నీవుండగా నేను భయపడను. యేసు నీవుండగా నేను భయపడను. నేను భయపడను. నేను భయపడను. ఆరాధన 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 నీకే. ఆరాధన 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 నీకే. హల్లెలూయా. పరిశుద్ధ లేఖన వాళ్ళ నుంచి కొద్ది మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. సామెతల గ్రంథము 31వ అధ్యాయం. సామెతల గ్రంథము 31వ అధ్యాయము పరిశుద్ధ లేఖన భాగం నుంచి 30-31 వచనం ఒకసారి మనం జ్ఞానం చేద్దాం. అందము
మోసకరము, సౌందర్యము వ్యర్థము. యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును, చేసిన పని బట్టి అట్టి దాని ప్రతిఫలం ఇయ్యదగును. గౌరుని యొక్క ఆమె పనులు ఆమెను కొనియాడే. చిన్న ప్రార్థన. పరిశుద్ధుల కృపగల దేవ, ప్రేమగల తండ్రి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవ, మా మందిరం ఉన్నదిగా మీ వందనాలు చెల్లిస్తున్నాం. దేవుడైనా నాతో, సంఘముతో, మా కుటుంబ సభ్యులతో, ప్రతి ఒక్కరితో నాయన మీ ఆత్మ చేత మీరే మాట్లాడండి, మాకు నేర్పించండి. అయ్యా కూడా మీ విలువైన మాటల ద్వారా మా జీవితాలు మరుగుపరుచుకున్నట్లుగా మీ పరిశుద్ధాత్మ శక్తి చేత మమ్మల్ని ప్రార్థిస్తున్నాము తండ్రి. మీ అగ్ని చేత కాల్చండి. నా నోటికి బోరైంది మీరే సమస్తం నడిపించుకోమని ఘనతయు మహిమయు ప్రభావములు మీకే చెల్లిస్తూ మా కొరకు వారికి తిరిగి లేచిన మా రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో అడుగుచు బ్రతిమాలుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది ప్రియమైన పరిశుద్ధ లేఖన భాగంలో మనం చాలా ఆలోచన చేస్తే స్త్రీ పట్ల దేవునికి ఉన్నటువంటి ఒక ఆలోచన, స్త్రీల పట్ల దేవునికి ఉన్న గొప్ప ఔన్నత్వాన్ని కొద్దిగా మనం ఒక 20 నిమిషాలు, ఎక్కువ 20 నిమిషాలు మాకు అర్థం 7 గంటలు ముగించుకోవాలి కాబట్టి ఒక 20 నిమిషాలు, 6:30 అయింది, ఒక 20 నిమిషాలు 20 నిమిషాలు వాక్యాన్ని ముగిస్తాను. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దయచేసి సంగమునకు ఆత్మ చెబుతున్న మాట చెవిగలగాడు హల్లెలూయా వినండి, చక్కగా వినండి. మంచిది ప్రియమైన దేవునికి సెలవిస్తుంది. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. ఎవరి చేత కొనియాడబడుతుంది తెలుసా? దేవుని చేత కొనియాడబడుతుందంట. ఎందుకు దేవుని చేత కొనియాడబడుతుందంటే చాలా సార్లు మనం ఆలోచన చేస్తున్న ప్రియమైన ఏదైనా కార్యక్రమం వచ్చినా, పల్లీలు వచ్చినా, ఫంక్షన్స్ వచ్చినా, ఏమొచ్చినా వర్తమానం మనం ఏం చేస్తాం? అందంగా తెలియకపోతాం, సౌందర్యంగా తెలియకపోతాం. మన పక్కన అందం అంటే రెండు డిఫరెంట్ చెప్పి చేస్తున్నాడు. అందము, సౌందర్యము. అందం ఏమన్నాడు? మోసకరమైన, సౌందర్యము వ్యర్థం అన్నాడు. అందం అంటే చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఒక అందంగా కనిపిస్తారు, ఎవరిదాసి వచ్చినప్పుడు కొంచెం అందంగా కనిపిస్తారు, కొంచెం మధ్య వయసుకు వచ్చినప్పుడు కొంచెం స్కిన్ మరదపడుతుంది, ముసలి వయసు వచ్చినప్పుడు ఉద్యోగం వస్తుంది కాబట్టి చూడడానికి కూడా చిరాగా పడుతుంది. ఇది అందానికి సంబంధించినది. అయితే ప్రియమైన సౌందర్యం అంటే తెలుసా? సౌందర్యం అంటే మనకు ఉన్నటువంటి కాలం గడిచిపోతున్న కొలది మనలో ఉన్నటువంటి ఆ అందం తగ్గిపోతున్న మనం ఏం చేస్తామంటే కొంచెం మెటీరియల్స్ వాడి సౌందర్యం తెచ్చుకుంటాం. అది సౌందర్యం. హల్లెలూయా. అదే మీకు అందం అంటే పుట్టుకతోటి వయసు వస్తున్న కొలది వయసులో ఒక్కొక్క దశలో మనం అందంగా అనిపిస్తూ ఉంటాం. సౌందర్యం అంటే మనం కొన్ని తెచ్చుకుంటూ ఉంటాం. ఈ మధ్య మొత్తం క్రీమ్ వచ్చాయి. ఆ క్రీమ్ రాసి బాగా అందంగా చేయబోతున్నారు. క్యాన్సర్స్ వచ్చేసిన వాడుతారు. క్యాన్సర్స్, స్కిన్ క్యాన్సర్ వచ్చేస్తున్నాయి. చాలా భయంకర పరిస్థితి వచ్చే ప్రేమ చేయకుండా మనం అనుకున్న ప్రతిదీ కూడా ఆ సమయానికి అందంగా కనపడడానికి, సౌందర్యం కనిపించుకోవడానికి మనం ఎంత ఇష్టపడుతున్నాం. కానీ అవి ఏం చేస్తున్నాయంటే ఆ కెమికల్ లోపలికి వెళ్ళిపోయి క్యాన్సర్ తీసుకొని వస్తున్నాయి. మనకు తెలియకుండా అలాంటి ఎందుకు క్యాన్సర్ వచ్చిందని ఏమైంది వస్తుంది నీకు తెలియదు. అలాంటి భయంకర వస్తున్నాయి. కానీ దేవుడు వాక్యం సెలవిస్తుంది, అందం మీద డిపెండ్ అవ్వకుండా, సౌందర్యం మీద డిపెండ్ అవ్వకుండా, కేవలం ఏ స్త్రీ తన పనుల మీద డిపెండ్ అయి ఉంటుందో ఆమె దేవుడి చేత కొనియాడబడుతుంది. హల్లెలూయా. ఏ సేలకి వచ్చిందండి, ఎంత చక్కగా బాగా వేసుకున్నాడండి, అబ్బా ఎంత అందంగా ఉందని చూడండి, ఎంత అందంగా ఉందండి. ఈరోజు చాలా మంది కనపడతా ఉన్నాయి. హోటల్ యొక్క మనిషి దేవుడి చేత పొగడి పడాలంటే నీ పనులు దేవుడి దగ్గర కనిపించాలి. హల్లెలూయా. దేవుడికి సెలవిస్తాడా? గౌడి యొక్క ఆమె పనులు ఆమెను అంటే ఆమె చేసిన పనే ఆమె కొనవాడు. మనం చేసే పనులు మనం కొనడానికి ఒకసారి ఆలోచించేది ప్రేమ దేవుడు. మన నోటితో చేసే పనులు మనం కొనగడతాయా? మన చేతితో చేసే పనులు మనం కొనగడతాయా? ఆమె పనులు ఆమెను కొనగడతాయా? అంటే ఆమె చేసే పనే ఆమె చేస్తే పొగుడుతుంది. ఆమె చేసే పని ఏదైతే చేస్తుందో ఆ పనిని ప్రేమ ఆమెను కొనేటంటే ఆమె ఎంత జాగ్రత్తగా ఉందంట, ఎంత నిర్దిష్టంగా ఉన్నా మన ప్రేమ దేవుడ ఎక్కువగా మనం ఆలోచన చేసింది ఏంటంటే దేవుడి సన్నిధి వచ్చినప్పుడు మాత్రం మనం భక్తి చూపిస్తాం.
దేవుని సన్నిధి వచ్చినప్పుడు మాత్రం మనం చేస్తాం, భక్తిని చూపిస్తాం. దేవుని సన్నిధి దాటిపోయిన తర్వాత మళ్ళా మనలో ఒక యెజబెల్ వస్తున్నాడు. హల్లెలూయా. యెజబెల్ అంటే మనకు ఐడియా ఉందండి. యెజబెల్ మంచి విగ్రహాలకు సంబంధించిన ప్రవక్త. అహాబు అనే రాజుని వివాహం చేసుకొని మొత్తం ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా దేవుడి నుంచి దూరంగా తీసుకుపోయాడు. హల్లెలూయా. ఒకసారి చూపిస్తున్నాం గురించి ఒకసారి ప్రేమ దేవుడు. 2వ రాజుల గ్రంథము, మొదటి రాజుల గ్రంథము 16వ అధ్యాయము 31వ వచనం. నెబాతు కుమారుడైన యెరోబాము జరిగించిన పాపములను అనుసరించి నడుచుకొంట స్వల్ప సంతతి అనుకొని అతడు సీదోనులకు రాజైన ఎబ్బేలు కుమార్తె అయిన యెజబెల్ వివాహం చేసుకొని బయలుదేరి పూజించుచు వాని దొరుకుచుండెను. సోమరుడు తన బలిపీఠం కట్టించి మందిరము బలిపీఠం కట్టించాను, మరియు ఆవు దేవతాముని నిలిపాను. హల్లెలూయా. మొత్తాన్ని చేసి 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 యెహోవా కోపము పుట్టించారంట. చూసారా, యూదుల రాజు, ఇశ్రాయేలు ప్రజలకు సంబంధించిన వ్యక్తి, అబ్రాహాము సంతానం, యాకోబు సంతానం, వీరందరూ ఎవరంటే దేవుని యొక్క ప్రజలు అని పిలిచిన వారిని యెజబెల్ అనే స్త్రీ ఏం చేసిందంటే వేరే చోటని తీసుకెళ్ళిపోయింది. దేవుడు చెప్పుకుంటే ఇప్పుడు ఆమె పని దేవుడు ఏం చేసింది? కోపం తెచ్చింది లేదా? ఆమె చేసిన పని దేవుడు కోపం తెచ్చింది లేదా? ఒక రాజుని ఒక రాజు అంటే ఆ దేశానికి ఆయన ఏం చెబితే అదే జరగాలి. అలాంటి రాజు భార్య ఇంత నీగా ఉండాలి. అటువంటి యెజబెల్ ఏం చేసిందంటే ప్రేమ దగ్గర ఈ రాజుని గడగడాలు చేసి రాజుతో పాటు ప్రధానంగా తీసుకెళ్ళి మీ దేవుడు దగ్గర మొక్కవలసింది బయలుదేరుతున్న మొక్కలకి తీసుకెళ్ళి పాపంలోనికి. హల్లెలూయా. ఈరోజు ప్రతి స్త్రీకి రాజు ఎవరండి? ఇంకా భర్త. ఎవరు? నీ భర్తని నువ్వు ఎన్నిసార్లు పాపకు పోకుండా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తావు? హల్లెలూయా. చెప్పాలి. హల్లెలూయా. నీ భర్తని నువ్వు ఎన్నిసార్లు పాపకు పోకుండా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తావు? అలాగే తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే, నీ కుటుంబాన్ని పాపంలో తీసుకునే ప్రయత్నం చేస్తే ప్రేమ దేవుడా నువ్వు యెజబెల్తో సమానం. యెజబెల్ స్త్రీతో సమానం. యెజబెల్ స్త్రీ నీలో ఉంటే ప్రేమ దేవుడా ఆ నేచర్ దూరంగా పారే. ఒకవేళ మీ ఆయన ఎవరితో గొడవడాలనుకోండి, మీరు ఏం చేయాలి అంటే అవసరం వచ్చే అని ఏం చేయాలి? నీ భర్త తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవాలి. నీ భర్త ఒక పంచి కట్టితే నువ్వు కూడా కట్ చేసి గొడవ వెళ్ళావు అనుకోండి, యెజబెల్లో చెప్పాలి. యెజబెల్ అరే బాధపడుతుందా? పరిశుద్ధాత్మ వాక్యం ఒప్పింపొచ్చి అని అంటుంది. హల్లెలూయా. యెజబెల్ స్త్రీ మనలో ఉందంటే మనం కూడా ఏం చేస్తామండి? యుద్ధానికి సిద్ధం అవుతాం. నోటి ఏమాత్రం అనేది మాట్లాడేస్తాం. యెజబెల్ స్త్రీ చేసిన పని అది ఆ దేశం అంతా కొరువుతో అల్లాడిపోయింది. ఆమె చేసిన పని. హల్లెలూయా. 3.5 సంవత్సరాలు తిండి లేక ప్రజలు ఏం లేరు అల్లాడి. నీ భర్త చేసిన పనిలో నీకు న్యాయం కలిగిస్తే నీ భర్త ఉండు అని కాపం చేయమని విడిపోమని చెప్పలేదు. నీ భర్త చేసిన పని నీకు నచ్చిన దాన్ని మార్చు దేవుడికి. అంతేగాని ఎన్నిసార్లు దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసినా మనకు దేవుడు దీవించలేదు కాబట్టి పదం ఇవ్వదు. చాలా మంది ఇప్పటికి కూడా దేవుని సన్నిధి వస్తూ కూడా బయలుదేరాలను పూజించేవాడు. హల్లెలూయా. అంటే దావిని కొనుక్కోవడము, విగ్రహం పెట్టడం, ఇంకా కొనుక్కోవడం కార్యక్రమం చేయడం అంటే ఇంకా మన ఏముంది? యెజబెల్ లోపల యెజబెల్ గురించి ప్రకటనలో ఉన్న ప్రేమ రాబోలు వస్తున్నాయి. వాళ్ళ వాక్యం పెట్టినా మనం విగ్రహం పెట్టి తిరిగొచ్చు, అది ఏమి కాదు. ఇవన్నీ మనం ఇవ్వాలంటే అబ్బా ఇది కొత్తగా ఉంది, చాలా బాగుంది, మన ముందు విగ్రహాలు పెట్టి ఆలోచిస్తుందా ఓ వెరైటీ తెచ్చేద్దాం అన్నట్టుగా వాక్యం నిలబడతాం. దాని నిలబడతాం. నేర్చుకోవాలి వాక్యాన్ని, ధ్యానించిన వాక్యాన్ని. వాక్యం ధ్యానించేవాడు ఎప్పుడు కూడా వాక్యం ప్రకారం నడుస్తాడు. వాక్యాన్ని ధ్యానించిన వాడు యూట్యూబ్ లో వాక్యం వేసి తిరగకుంటాడు. అందుకే బరే సంఘం చేసిందంట, లేఖనాలు పరిశోధన చేస్తున్నాడు. లేఖనాలు పరిశోధన చేసి ఆ వారు చెప్పి ఎవరు చెప్పి పౌలు సీలా చెప్పిన
ఈరోజు నేను చెప్తున్న మాట కూడా లేఖనాల పరిశోధన చేసి మీరు అంగీకరించాలి. నన్ను చూసి కాదు, నేను చూసి లేఖనాలు చూసి మీరు అంగీకరించాలి. హల్లెలూయా. ఇంకొక ఇద్దరు స్త్రీ గురించి చెప్పి ముగించేస్తాను. ప్రియమైన జాగ్రత్త, యెజబెల్ అనే స్త్రీ చెప్పాను. ఒకవేళ యెజబెల్ అనే స్త్రీ మనలో ఏం చేయాలి? తీసివేసేయాలి. యెజబెల్ అనే స్త్రీ మనలో పట్టుకున్నాం అనుకోండి, దేవుడి సంధికి వస్తే దేవుడి సంధి కనబడతాం. ఇజ్రాయెల్ దేశంలో కూడా ఆమె ఉంది. వినండి, యెజబెల్ అనే స్త్రీ అన్యురాలైనప్పటికీ ఇజ్రాయెల్ దేశంలో ఉంది. యెజబెల్ అనే స్త్రీ మనలో ఉంటే దేవుడి సంధిలో ఉంటాం. కానీ మన ప్రవర్తన ఎలా ఉంటుంది? యెజబెల్ ప్రవర్తన ఉంటుంది. ఆ యెజబెల్ ప్రవర్తన ఏం చేస్తాడ? ప్రకటనలో ఉంటుంది కదా, యెజబెల్ వంటి వారిని ఉంచావు మందిరములో. అందుకే వారు ఏం బోధిస్తున్నారంటే విగ్రహం పెట్టింది మీరు తినవచ్చని బోధిస్తున్నది. ఒకసారి ప్రకటన గ్రంథం చూడండి. ఒకసారి ప్రకటన గ్రంథం మీకు చూపిస్తాను. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనం. ఆయనను నీ మీద తప్పొకటి నేను మోపవలసి ఉన్నది, ఏమనగా తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజబెల్ స్త్రీని ఉండనిచ్చావు. శారమును చేడుకును విగ్రహ పడించుకోవడం తిండకును అది నా దాసును బోధించుచు వారిని మోసపరుచుచున్నది. హల్లెలూయా. ఆమె ఏం చేస్తుందా? భర్త జాపం చేస్తే పర్లేదు, అలాగే నీకు లేదు. నువ్వు గొడవాడు, నేను నీతో పడొచ్చి గొడవ. నువ్వు తాగుతావా? తాగు. నీ అమ్మని తింటూ నేను కూడా తింటూ. అర్థం లేదు. ఇది యెజబెల్ తత్వం. ఏంటది? ఇక్కడ దేవుడికి సెలవిస్తుంది, శారమును చెడును విగ్రహాన్ని రెండో ఏం చేస్తాడ? యెజబెల్ మిమ్మల్ని మోసపరిచింది. ఎక్కడ ఉంది ఆమె? ఆమె ప్రవక్తని అట. ఇంకేమన్నా ఆమె ఎక్కడ ఉందట? దేవుని మందిరమైనటువంటి తుయితర సంఘంలో ఉన్నది. మన సంఘం కూడా చాలా మంది చెప్పారా? దయచేసి ఎందుకు జీవితం ఆలోచన చేయండి. మీ మీద ద్వేషము కాదు, మీ మీద ప్రేమ. దేవుని రాజ్యం మనం ఏం చేయాలి? అందరూ కూడా కట్టబడాలి. దేవుని రాజ్యం కట్టబడాలంటే కొన్ని మాట నొప్పనికి ఇచ్చిన మనసుతో మనం ఏం చేయాలి? అంగీకరించినట్లయితే పరిశుద్ధాత్మలో ఫలిస్తాడు. నాలో ఫలించిన ప్రతి తీగను తీస్తాడు, ఫలించని తీగను సాధన చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి మరి మనకు ఒకవేళ ప్రేమ చేశాడు కదా, నాబాలు అని భర్తున్నాడు అనుకుందాం. ఎవరంటే భర్త? నాబాలు భర్తున్నాడు అనుకోండి. నాబాలు ఒక మోటువాడు ఒక చెడ్డవాడు. ధనవంతుడే. అమ్మా, ధనం సంపాదించిన వారందరూ కూడా ఆశీర్వాదం చెట్టుకుని ఉన్నవారు కాదు. అది వారి కష్టాలను బట్టి దేవుడు కృపను బట్టి దీవించబడిన వారే. నువ్వు నాకు యేసుక్రీస్తు వారిని అంగీకరించాడు, నేను ధనవంతులు అయిపోవాలని అనుకుంటే అది కరెక్ట్ కాదు. దేవుడి సంఘంలో పేదవాళ్ళు కూడా ఉన్నారు. పేద విధులు 2 పాటలు కూడా ఉన్నాయి. కాబట్టి ప్రియమైన దేవుడి సంఘంలో ధనవంతులు ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు. అంటే ధనవంతుడు ఆశ్రయింపబడ్డాము, పేదవాళ్ళు మీరు ఆశ్రయింపబడాలంటే మీరు ఉండదు. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ప్రతిఫలం ఇస్తాడు. హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుడు వాక్యం సెలవిస్తుంది, నాబాలు ధనవంతుడు, మంచి గొప్పవాడు, పేరు ప్రఖ్యాతి సంపాదించాడు. కానీ పనివారి చేత మూర్ఖుడు పిలిపించుకున్నాడు. ఎవరి చేత? పనివారి చేత పిలిపించుకున్నాడు, మూర్ఖుడు పిలిపించుకున్నాడు. కానీ తన భార్య మాత్రము పనివారి చేత ఒక గుణవంతుడైన స్త్రీగా పిలిపించుకుంది. హల్లెలూయా. భార్య మాత్రం లాక్కున్నాడు. ఒకరేమో పనివారు మూర్ఖుడు మూర్ఖుడు అన్నారు. కానీ భార్య మాత్రం ఏమంటున్నారు? అమ్మా ఒక్కసారి ఆలోచించి, నాబాలు గొర్రెలను ఏం చేస్తున్నామంటే ఒక అరణ్యంలో కాస్తున్నాం. ముగించేస్తాం. నాబాలు గొర్రెలను మేము ఒక అరణ్యంలో కాస్తున్నాం. ఆ అరణ్యంలో గొర్రెలు కాస్తున్నప్పుడు బయట నాబాలు ధనవంతుడు తన గొర్రెలు ఉన్నాయి కాబట్టి కాపు కాస్తున్నాం. ఈ కాస్తున్న కాపర్లకి ఆ అరణ్యంలో ఆ పక్కన దావీదు యొక్క దొడ్డు కూడా ఉంది. దావీదుతో పాటు 10 మంది సైనికులు ఉన్నారు. సౌలు భయపడి ప్రాణం మీద పారిపోతున్న దావీదు అన్నాడు. ఈ లోపల దావీదుకి ఏం చేసిందంటే ఆ చూస్తున్న ప్రజలందరూ చూశాడు, ఆ గొర్రెలు చూశాడు, ఆ పక్కనే ఉన్నాడు. ఆ గొర్రెలు ఏవి కూడా ఎనిమిది కానీ ఎదురు వచ్చి తినకుండా ఉండడానికి వాళ్ళు కాపు కాసేవారు. అరే పాప ముందు కూడా గొర్రెలు కాపుకుంటున్నారు, వీళ్ళు కాపు కాస్తున్నారు, వీళ్ళు మనం ఏమి చేయకూడదు, అలాగే ఏ జంతువు కూడా వచ్చి ఆ గొర్రెలు తినకూడదు. కాబట్టి మనం కాపు కాదని చెప్పేసి తన దగ్గర ఉన్నటువంటి ఆ సైనికుల చేత కాపు కాయించాడు గొర్రెలు. ఈ విషయం అక్కడ ఉన్నటువంటి పనివారు తెలిసి ఒక రోజున
మంచి విందు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ విందు ఏర్పాటైన తర్వాత దావీదు తెలిసింది మనం చాలా రోజులు చాలానే ఉండిపోయి మనకు ఆహారం లేదు. అదిగో మరి అక్కడ నాబాలు ఒక గొప్ప విందు చేయిస్తున్నాడు. ఇక్కడ మనం కొంతమంది ఉన్నాం కదా, ఇక్కడ మనం ఉన్న ప్రధానంలో మన గొర్రెల మంది ఉన్నప్పుడు బాబు కాశారు కదా గొర్రెల కాపుతో పాటు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వీరిలో కొంతమంది వెళ్ళాలి. అక్కడ నాబాలు అడిగాడు, దావీదు అరణ్యంలో ఉన్నాడు, ఆ ప్రజలు కూడా కొంచెం ఆహారం ఏదైనా పంపించాలని చెప్పేసి మీరు అడిగినప్పుడు వీరిలో కొంతమంది వెళ్ళి అడిగితే నాబాలు పడిన మాట సార్. నాబాలు గురించి ఏం చెప్పుకున్నాం మనం? దావీదు ఎవరు, ప్రజలు ఎవరు, సమయం లేదు. యెషయా కుమారుడు పంపించిన తర్వాత ఈ విషయం ఎవరు తెలిసింది? దావీదు తెలిసింది. అదేంట్రా ఈ రోజు కూడా మనం గొర్రెలు కాసాం, వాళ్ళకి సహాయకాలం అందించాం, వాడు కూడా ఆ నాకు కుటుంబం సంభవించాడు కదా, నేను అరవై పాలైపోయినాను, కష్టాలు ఉన్న శ్రమలో ఉన్నాను, కానీ తీర్పులో ఇబ్బందిలో ఉన్నాను, తిండి కూడా తినడానికి ఆహారం నాకు లేక ఇబ్బంది పడుతున్నాను, అది కొంచెం ఆహారం ఏమైపోతుంది అలా అనుకుంటా ఇంకా మోటిగా యెషయా కుమారుడు ఎవరు అన్నట్టుగా పెద్ద మాటలు మాట్లాడాడు. అంటే ఇప్పుడు ఏమైందంటే దావీదు కోపం వచ్చి మీరు కూడా అక్కడ రండి, ఈ రోజు అక్కడ ఏం చేద్దామంటే అందరూ నరికేసి చంపేసి అప్పుడు ఆహారం మనం తెలుసుకున్నాం. పదాన్ని చెప్పినప్పుడు ఈ విషయము అక్కడ గొర్రెల కాపర్లకి తెలిసి వెంటనే వారు ఎక్కడ పెట్టాలి? నాబాలు పెట్టి అయ్యా 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 ఇలా జరిగింది చెప్పడానికి కూడా అవకాశం ఉండాలి. ఇక్కడ నాబాలు వాడు మోటివాడు. ఇప్పుడు ఎవరు దగ్గర వెళ్ళిన వాడు? తన భార్య అబీగైలు దగ్గరికి వెళ్ళారు. హల్లెలూయా. ఎందుకు అబీగైలు అంటే అబీగైలు చేసే పని హల్లెలూయా, అబీగైలు చేసే పని తను ఏం చేస్తుంది? మొన్న రెండు చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 25 చూడండి. నేను ముగిస్తున్నాను ప్రేమించాను. మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయం. మొదటి సమూయేలు 23వ వచనం. ఆ మూడవ వచనం. అతని పేరు నాబాలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపేసి ఉండెను. అయితే ఆ చర్యను బట్టి చూడగా నాబాలు మోటువాడు దుర్మార్గుడై ఉండెను. అతడు కాలేబు సంబంధించిన వాడు. ఇంకా కిందకు వస్తే ప్రేమ చేయడం కదా, మరి 16వ వచనం అంటాడు కదా, అయితే ఆ మనుషులు ఎవరి చేతులు ఈ మాట వెళ్ళి పనివారు వెళ్ళి ఆ యొక్క అబీగైలు స్త్రీకి చెబుతున్నారు. చూడండి, భార్య భర్తలు ఇంతకుముందు భార్య చెప్పుకున్నాం. ఒక భార్య భర్త ఏం చేసింది? పాపముడికి తీసుకుపోయింది. ఇప్పుడు రెండో భార్య అంటే రెండవ భార్య అక్కడ పాపంలో ఉంటే అతని ప్రాణాన్ని కాపాడుతుంది. హల్లెలూయా. అతను ఎక్కడ ఆశ వస్తుందని ముందుగా వెళ్ళి ఇప్పుడు గుణవంతుల భార్య ఎవరు? అబీగైలా యెజ్బేలా? మరి దేవుడి చేత కొనియాడబడిన స్త్రీ ఎవరు? యెజ్బేలా అబీగైలా? మరి అబీగైలా ఉంటారా యెజ్బేలా ఉంటారా? గట్టిగా గట్టిగా హల్లెలూయా. అబీగైలు ఏం తెలుసా? తన భర్త ప్రాణం కాపాడు. మనలో చాలా మంది సింపుల్ చేస్తాం, నువ్వు చచ్చిపోరా, నువ్వు చచ్చిపోతే నాకు ఈ పేరు అంటే మనం చేస్తాం, భర్తని తిడుతూ ఉంటాం. ఇప్పుడు ఏం చేయాలి? అబీగైలు ఏం చేయాలి సార్? వెంటనే నాబాలు వెళ్ళి నువ్వు మూర్ఖుడువా, నువ్వు మంచివాడువా, నువ్వు చెడ్డవా, బుద్ధి జ్ఞానం ఉందా లేదా, ఆహారం వెళ్ళు, వచ్చాడు చెప్పేస్తున్నాయి అని అనాలి. అనాలి. ఎక్కడ ఆపద వస్తుందని చెప్పేసి ఆపద వచ్చే ప్రదేశాలు వెళ్ళిపోయి వెంటనే దావీదు కనబడగానే దావీదు సాష్టాంగ నమస్కారం పెట్టాడు. హల్లెలూయా. సాగిలి పడిపోయిన నమస్కారం పెట్టాడు. అది గుణవంతురాలైన భార్య దేవుడు అరుదు అని. ఆ పక్కన వాళ్ళు గొడవడనుకోండి, పాపం ఆయన వేటలంతా వస్తాడు, ఈలోపు గొడవ తిరిగిపోతుంది. ఈలోపు క్లాస్ గురించో సంస్థ గురించో అదే విషయం క్లాస్ గొడవ తిరిగిపోతుంది. యాటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ గొడవ చేస్తాం అనుకోవడం సరళం వెళ్ళి ఇదిగో మీ అమ్మ ఏమంటుంది సార్? పాపం వేటకెళ్ళి కష్టపడి ఎంతో శ్రమ వచ్చి ప్రాణభయం వెళ్ళొచ్చిన భర్తని ఇంటి దగ్గర వెయిట్ చేయాలి. ఒక గ్లాస్ మంచిని ఇచ్చి టీ తాగుతావా, ఏం పొడుపుగా ఉందా, వేడిని పెట్టి స్నానం చేసేయాలి. ఆ తెచ్చిన చెట్టు కూడా ఉందా ఇంట్లో లేదు, అది అక్కడే ఉంటుంది. మీ అమ్మాయి వేసిన అయిపోయిన తర్వాత మంచిగా పెద్ద గొడవ చుట్టుపక్కల వస్తారు. చుట్టుపక్కల కూడా చాలా సింపుల్ గా ఇంత ఎంత గొడవ తెలుసా? మీ అమ్మ ఏమన్నా తెలుసా అంటే ఇక పెద్ద అయిపోతుంది. కష్టపడి వచ్చిన వాడు ఇంట్లోకి వెళ్ళడానికి అవకాశం లేకుండా ఆ బయటని ఆ గొడవపాటు చుట్టుపక్కల అందరూ వస్తారు.
కొందరు ఏం చేస్తాను నీకు ఎప్పుడు ఇంత అనుకుంటున్నాను, కొందరు గురించి చెడుగా మాట్లాడుతున్నారు. అవసరమా ప్రియమైన దేవుడా? క్రైస్తవులైన మన జీవితంలో ఇతరులకు ఎలా కనిపించాలి? మనం ఒక మాదిరిగా కనిపించాలి, మన నోరు మాదిరిగా కనిపించాలి, మన దేవుడు మాదిరిగా కనిపించాలి. వినవలసినవి వినాలి, వినకూడనివి మనం చెప్తాం సార్. వినవలసి వినకూడదు వింటాం. వాక్యం వినటం అంటే చెప్పలే వాక్యం ఎప్పుడు అదే మాట కదా, వెంటనే పక్క వారిని చెప్పడానికి వెంటనే పెడతాం. అవి నిన్ను రాజ్యాన్ని తీసుకెళ్ళాం. అవి దేవుడి సింహాసనం కూర్చొని పెట్టాం. దేవుడి సింహాసనం కూర్చొని పెట్టేది సార్ దేవుడు మాట్లాడే. అభికి వెంటనే వెళ్ళి శాస్త్రం పడి దావీదు కాళ్ళ మీద పడి, ఎప్పుడైతే దావీదు కాళ్ళ మీద పడిందో దావీదు ఏమన్నాడు సార్? అమ్మా చూడకసారి ఆ మాట చూద్దాం. ఆ మాట వాక్యం ఇస్తున్నాను. 32 వచనం అలా కాదు, 25:30. అందుకు దావీదు నాకు ఎదురుపడి నిన్ను పంపిన ఇశ్రాయేలు దేవుడు స్తోత్రములను గాక, నేను పగ తీర్చుకొనకుండాను ఈ దినమున ప్రాణము తీయకుండాను నన్ను ఆపునందుకే ఏమిటి ఆశతోటి ఎక్కువ చెప్పాను కదా, ధనం సంపాదించడమా, బిల్డింగ్ ఎక్కువడమా, కోర్టులు ఎక్కువడమా, ఎకరాలు కూడబడమా, నా దగ్గర కోటి రూపాయలు నువ్వు నన్ను ఏం చేయలేవా? కాదు ప్రియమైన ఆశీర్వదింపబడ్డామంటే దేవుడి చేత కొనియాడబడము. హల్లెలూయా. ఆశీర్వదింపబడ్డామంటే దేవుడి చేత కొనియాడబడాలి. నీవు చేసే పనులు నేను చేయాలి, కొనియాడబడాలి. అది ఆశీర్వాదం అంటే. ఆశీర్వాదం కోరుకున్నాను, ఆశీర్వాదం దేవుడు ఎంతో ఆశీర్వదించాడు, కోరుకున్నాను. దేవుడి అన్ని కష్టాలు దేవుడికి చేసిన సహాయము. హల్లెలూయా. కానీ ఆశీర్వాదం ప్రభుత్వం ఏం చేస్తా? నీ పనులు దేవుడు చేయాలి, నీ పిచ్చర్ కొనియాడు. ఇక్కడ ఈ అబీగైలు యొక్కని ఈ ఏం చేస్తాడంటే దావీదు ఏమన్నాడు సార్? అమ్మా నువ్వు చాలా ఆశపడ్డాడు అమ్మా, ఎందుకు తెలుసా? నువ్వు రాకపోయి ఉంటే ఈరోజు నీ భర్త అక్కడ ప్రజలు రక్తమాది చనిపోను. కానీ ఏం చేసావు? ఏం చేసావు? మొత్తం అంతా కూడా తీసావు. ఎంత గొప్పదనం అమ్మా, నేను దేవుడు ఆశీర్వదించినాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆశీర్వదించే స్త్రీలుగా ఉంటామా? కుటుంబానికి ఆశీర్వాదం తీసుకొచ్చే స్త్రీలుగా ఉంటామా? కుటుంబాన్ని ఇజ్రాయేల్ నిద్రపడే స్త్రీగా ఉన్నామా? ఇజ్రాయేల్ వల్ల దేశం అంతా కొర్రులు పోయింది. అయితే లేదా ఇజ్రాయేల్ వల్ల దేశం అంతా కొర్రులు వెళ్ళిపోయింది. నీ ఇంట్లో నీ వల్ల నీ కుటుంబం పిల్లలు వస్తాయి. నీ వల్ల నీ ఇంట్లో పిల్లలు పట్టలేని స్త్రీలు వస్తాయి. నీ వల్ల నీ నోరు వల్ల, నీ చూపు వల్ల, నీ నడక వల్ల, నీ పడుకోవాలి, నీ ప్రవర్తన, నీ దేని వల్ల నీ కుటుంబం ఏమైపోతుంది సార్? ఈజీ పడేది. అలా కాకుండా ఇజ్రాయేల్ కాకుండా ఎలా మనం అబీగైలు ఉంటే దేని వల్ల కలిసి అందాన్ని ఇవ్వడం, సౌందర్యాన్ని ఇవ్వడం, దేని ఇవ్వడం? నువ్వు చేసే పని ఇవ్వండి. నువ్వు చేసే పని దేవుడి అందము, మోసగాను, సౌందర్యము, వ్రతము యెహోవా చేత కొనియాడబడే స్త్రీ కొనియాడబడు. ఇప్పుడు మనం కొనియాడబడే స్త్రీగా ఉంటామా, తిట్టించుకునే స్త్రీగా ఉంటామా? ఎందుకో పరిశుద్ధ దేవుడు ఈరోజు ఏదో వాక్యం చేయాలన్నాను కానీ స్త్రీల గురించి చెప్పాలి అనే విషయాన్ని పరిశుద్ధ నాలో ప్రేరేపించినప్పుడు అవి వెంటనే మనం ఇంతకుముందు వేరే వాక్యాన్ని ధ్యానిద్దాం అనుకున్నాను. దేవుడి చిత్తమైతే వాక్యం చెప్పే అవకాశం వస్తే ఇవి మాట చేద్దాం కానీ దేవుడు పరిశుద్ధ దేవుడు లేదు నువ్వు చెప్పాలంటే ఆయన నాలో ప్రేరేపించడం ప్రియమైన దేవుడా మరొకసారి చెప్తున్నాను. అబీగైలు వలె గుణవంతురాలి భార్యగా ఉండాలి. అబీగైలు వంటి గుణవంతురాలి అత్తలా ఉండాలి. ఎవరి అత్తగా? రూత్ అంతా నయంగా ఉంటాడు. అంతేగాని నీ ఇంటి ఆడపిల్ల తర్వాత కోడలు మొదట నీ ఇంటి ఆడలు వచ్చిందంటే కూతురు లాంటిదే అని నేను భావించాను. నీ కూతురు ఎంత పండిస్తావు, కోడ కూడా అంతే పడేవాడు. నువ్వు నీ తెలివి ఎంత పండిస్తావో నీ అత్తగారు కూడా అంతే ఇప్పటి వెంటనే కొడలు కొట్టు. నీ భర్తకు తాగుబోతా వాళ్ళ మాటలు ప్రారంభం చేయి. నువ్వు రచ్చుకొని మరింత ముందు ప్రయత్నాలు చేయకు. ఒక వేసుకు వచ్చాడు ఇంటికి తింటావు, వెళ్ళిపోయాడు, ఇంకోటి వచ్చాడు ఇంటికి కొట్టాడు. అవసరం ఒకటి వేసి వచ్చాడు, ఇంకా తీసుకెళ్ళు పెట్టావు. ఏమొచ్చింది పని మాట చెప్పి వచ్చి చెప్పు. అబీగైలు ఎందుకు చేసిన సార్? ఆ రోజు ఏం చెప్పదు. అబీగైలు తాగేసి ఉన్నాడు, మంచి విధి చేసుకున్నాడు, దావిలా వచ్చాడు, చెప్పేసాడు, చెప్పలేదట. మొత్తం వదిలిన తర్వాత కూర్చొని పెట్టి నీకు చేసిన పని అంత దగ్గర చేశాను సార్. నీ పని వల్ల మన గ్రామం అంతా కూడా రక్త కన్నీరు అయిపోయింది అని చెప్పినప్పుడు ఉంటే వదిలిపోయినాడు. ఎవరికి? నాబాలు.
చూసారు అప్పుడు ఇంత పనిగా నా మూడుదల వల్ల అని ఆటగా చెప్పాడు. ఒకసారి చేయండి. మనం ఎలా అబీగేలు ఫీవర్ ఉంటామా, ఇజ్బేల్ వాళ్ళు ఉంటామా? ఇజ్బేల్ అంటే నిలబెట్టుకున్నాం అనుకో, నీ కుటుంబం, నీ కాపడం, నీ పరిస్థితి అనేకపోతే ఇందులోకి వచ్చేస్తాయి. అదే అబీగేలు వలె నువ్వు ఉంచుకున్నావు అనుకో, నీ జీవితాన్ని ఎలా ఉంచు? సంతోషంతో, ఆనందంతో, దేవుడి చేత, ప్రజల చేత, నీ పనుల చేత ఏం చేయబడదు? ఆశ్రయించబడదు, కొనేయబడదు. హల్లెలూయా. అట్టి కృప పరమ దేవుడు ఈ కొద్ది మాట దీవించి ఆశీర్వదించి మనందరం నింపబడదు గాక. అవకాశం దయచేసి పరలోకం ప్రార్థన చేసుకుందాం. మౌనంతో ఈ రాత్రి కార్యక్రమంలో దేవుని సేవకుని దేవుని నిలబెట్టి అమూల్యమైన మాటలు దేవుడు మనకు వినిపించారు. అందము, వాసకరం, సౌందర్యకరం మన జీవితంలో దేనికి ప్రాముఖ్యత మనం ఇస్తున్నాం. ఆమె పనులు బట్టి ఆమె కొనియాడబడింది. మన పనులను దర్శనం చేసుకుందాం. బయట ఒక మాట, లోపల ఒక మాట మాట్లాడే వాళ్ళలో ఉన్నాం. కొనియాడబడే స్త్రీలుగా ఉన్నాం. చిచ్చులు పెట్టే వాళ్ళగా ఉన్నాం. సంతరపడే తరుణంగా ఉన్నాము. ఏ విధంగా ఉన్నాం ఒకసారి ఈ 2025 సంవత్సరం మీ జీవితంలో దేవునికి ఆయాసకరమైన ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని విడిచిపెట్టి దేవునికి ఇష్టమైన లక్ష్యం అబీగేలు తన భర్త యొక్క తప్పిదను బాహాటముగా ప్రజలకు అవమానపరచలేదు కానీ ఇంటిలో మాట్లాడింది. కొంతమంది స్త్రీలు తన భర్త యొక్క పనులు బాహాటముగా బయట పెడతా ఉంటారు. అటువంటి విధానంలో మనం అక్కడ ఉన్నామేమో ఒకసారి పరిశీలన తీసుకుంటాం. ప్రేమల తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన పరిశుద్ధ నామానికి కోట్ల తీసుకుంటాం. మేము ఏమై ఉన్నామో అది కేవలం నీకు భయంకరమైన ఈ భూ ప్రపంచంలో మేము జీవించడానికి మరొక దినాన్ని మా జీవితంలో దయాపీఠముగా అనుగ్రహించారు. ఉదయం అంతా కూడా కాపాడి మరలా ఈ సాయంకాలం ఈ నూతన సంవత్సరం ఈ 2వ శుక్రవారం ఈ ఉపవాస దినాన్ని ఈ శుభ శుక్రవారం ఈ సన్నిధిలో అనేక మంది వరకు మేము ప్రార్థన చేయడానికి, మీ వాక్యం చేత మమ్మల్ని మేము బలపరచుకోవడానికి, మాకు ఉన్నటువంటి ఆయాసకరమైన మార్గం ఏదైనా ఉన్నదేమో మీ మాట చేత సరిచేసుకొని వాటిని విడిచిపెట్టి ఈ 2025వ సంవత్సరం ఈ 12 నెలలు ప్రతిరోజు మమ్మల్ని మేము కడుగుకొని ప్రభావ పూర్తిగా నీలాంటి రుణాలు నేను మాలో కలగ చేయడానికి దయచేసి మాకు అవకాశం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. విలువారు మాత్రమే కాకుండా ఆచరించే ఆ లక్షణం మాలో అందరిలో మీరు కలగజేయండి. మేము విన్నదాన్ని ఇక్కడే విడిచిపెట్టకుండా మా హృదయమైన పలక మీద రాసుకుని వాక్యానుసారంగా జీవించే ప్రభు మాకు దయచేయండి. శరీర సంబంధమైన అందము కాదు కానీ ప్రభు ఆత్మ సంబంధమైన అందమును సంపాదించుకోవడానికి సహాయం చేయండి. శరీర సంబంధమైనది ఒకరోజు మట్టిలో కలిసిపోతుంది కానీ ప్రభు ఆత్మ సంబంధమైన అందము, ఆత్మ సంబంధమైన గుణం అది పరలోకానికి తీసుకువెళ్తుంది, నిత్య జీవానికి తీసుకువెళ్తుంది. అటువంటి ఆత్మీయ అందమును మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ సేవకుని ఇంకా అనేక స్థలాల్లో మీరు వాడుకోండి ప్రభు. వారికి ఇచ్చిన పరిచయం మీరు దీవించండి. ఈ 2025వ సంవత్సరం తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ దిక్కులకు వారిని వ్యాపింపచేయమని ప్రార్థన చేస్తున్నాను. సత్యవాక్యమును చేతపట్టుకొని జ్యోతుల వలె అయ్యా తండ్రి కొందరు ఇక్కడ దినాల్లో నీ కుమారుడు నీ పక్షాన్ని నిలబడడానికి సహాయం చేయండి. వారిని వారి కుటుంబాన్ని దీవించండి, వారికి ఇచ్చిన బిడ్డలను దీవించండి. సమృద్ధి దీవెన ఆశీర్వాదాలు ఈ సంవత్సరం అంతా నింపి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు చేయవలసిన సర్వసంగం కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు దాని వరకు మార్పు కొరకు ప్రార్థన చేస్తున్న చదువుకి మరి ఈ సంవత్సరం రాష్ట్రం రేపటితో ఆఖరి దినం పరీక్షలో గొప్ప విషయం దయచేయండి. అలాగే పరిణామం వచ్చి నెల నుంచి సంవత్సరం అయిపోతుండగా బిడ్డ సిద్ధపడుతూ ఉంది. యేసు నామములో ఈ పరిశుద్ధమైన జ్ఞానం మా బిడ్డ దయచేయండి. యేసు రక్తంతో బిడ్డను కప్పివేస్తున్నానయ్యా. మంచి ఆయుధాలను అనుగ్రహించి ప్రతి భయమును తీసివేసి సబ్జెక్ట్స్ అన్నింటి కూడా చక్కగా
చదివిన ప్రభు వాటి మంచి జవాబు రాయడానికి కృప చూపించండి. అలాగే తండ్రి నీకు వందనాలు. మరి నా నూతన రక్షణ పొందుకున్నాం. శారం కొరకు అబ్రాహం కొరకు ప్రార్థన చేస్తున్నాను. బిడ్డలు మీరు నడిపించారు, మీకు వందనాలు అయ్యా. నీవు పొందుకున్నాను వారు అనుగ్రహించిన రక్షణ చివరి దాకా వారు కొనసాగించినప్పుడు కావలసిన అయ్యా నీ సన్నిధిలో తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతిరోజు ప్రార్థన, విశ్వాసం, సహవాసం, వాక్య ధ్యానం వారు నేర్పించండి. నీతో సహవాసం చేయడం నేర్పించండి. గుడికి కానీ నమ్మగల చుట్టలేకుండా ఈ భయంకరమైన లోకంలో అయ్యా ఈ పాప సంబంధమైన లోకంలో వారు చిక్కుకోకుండా యేసయ్యా నీ రక్తంతో వారిని కావాలిగా వారి చుట్టూ మీరు ఉండమని ప్రార్థన చేస్తున్నాం. వారి వ్యాపారాన్ని దీవించండి, వారి ధోరణి మీరు దీవించి వారికి చక్కని పాటు దయచేయండి. సముద్ర వ్యాపారం వారి వైపు తెప్పండి. వారికి రుణభారాలన్నిటి నుంచి విడిపించండి అయ్యా. ఇదిగో తండ్రి భూలోక కుమార్తె సువర్ణ కొరకు ప్రార్థన చేసిన బిడ్డను దర్శించయ్యా. ఇదిగో ఈ రోజు పెద్ద హాస్పిటల్లో రక్తం ఎక్కించుకోవడం వేడి ఉండగా బిడ్డ చక్కని ఆయుధాలు తెచ్చి ఆ బాడీ వాపు నుంచి మీరు విడిపించండి. ప్రతి విధమైన బలహీనత, సాతాను, అంధకార, దురాత్మ, దయ్యపు శక్తుల ప్రభావం అంతా కూడా యేసు నామములో నిర్వీర్యమగునుగాక. ఇప్పుడు ఆ కుమార్తెకు గొప్ప విడుదల దయచి తన భర్తకు ఆనందించి ఎక్కడున్నా ఆ కుమార్తె దగ్గరికి నడిపించమని ప్రార్థన చేశారు. భార్య భర్త దగ్గరికి సమాధానం దయచేయండి. యేసు నామములో వారు ప్రతి గర్విని తొలగించండి. అలాగే తండ్రి విజయ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. దీపిక కొరకు ప్రార్థన చేస్తున్నాం. తన కుమారుడు చాలా బలహీనుడై ఉన్నాడు, బలపరచును ఆయన. ఆ మోషన్స్ నుంచి వాంతుల నుంచి ఇప్పుడు మీరు విడిపించండి. నీ వాంతులు పంపి ఆ పసిబిడ్డను మీరు బాగు చేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే రవి అయ్యే తన కుమారుని జ్ఞాపకం చేసుకో. హెవెన్ మలాక్ని స్వస్థపరచు నాయన. దాదాపు 2 రోజుల నుంచి చాలా బలహీనుడై ఉన్నాడు. ఆ కుమారుని దర్శించయ్యా. ఆ పసిబిడ్డను ఇప్పుడు ముట్టమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి విధమైన కడుపు నొప్పి నుండి, ఆ భయంకరమైన వేడి నుండి ఇప్పుడే విడిపించండి. నీ వాక్కును పంపి ఆ కుమారుని లేవనెత్తని సంపూర్ణ స్వస్థత దయచేయండి. అలాగే రాణి కుమారుడు దర్శించు. ఆ కుమారుడు స్వస్థపరచండి. ఆహారం తీసుకోకుండా ఉంటున్నాడయ్యా. ఆ పేరులో ఉన్న ప్రతి విధమైన బలహీనత యేసు నామములో ఇప్పుడే బయటికి రమ్మని సంపూర్ణమైన స్వస్థత నా కుమారుని దయచేయండి. భగవంతుడి నీకు వందనాలు. ఇదిగో దుర్గా సిస్టర్ కొందరు రక్షణ పొందుకోవడానికి కృప చూపించారు. నా రక్షణ కాపాడుకుంటున్నాను ఈ లోకంలో. తండ్రి నీకు మహిమకరంగా నీ కుమార్తె విశ్వాసం కలిగి నడవడానికి కృప చూపించు. నా భర్తతో కూడా మీరు మాట్లాడి నడిపించండి. ఆ కుటుంబాన్ని దీవించు, ఆశీర్వదించు. అలాగే ప్రభు దేవుడు భర్తను జ్ఞాపకం చేసుకో. అయ్యా సావు బతుకులో ఉన్నాడు, దయచేసి ఒక్కసారి కనికరించు. యేసు నామములో నీ వాక్కును పంపి కుమారుని లేవనెత్తండి అయ్యా. ఇప్పుడే ఎండిన ఎముకలను ప్రభు జీవంతో లేపగలిగిన దేవుడు, నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభు. ఇప్పుడే యేసు నామములో కుమారుని దర్శించు. నీ చిత్తమైతే ఆ కుమారుని బాగు చేసి నీ సాక్షిగా నిలబెట్టుకో. ఆ కుటుంబాన్ని ధైర్యపరచండి. తన భార్యకు ఓదార్పును, ధైర్యమును, గుండె నింపలను దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో నాయన ప్రభు దూర ప్రాంతం వెళ్ళిన డైల పని నౌకరాజు వ్యాపారం దీవించు. జాన్ని చేతులుగా పొగిస్తున్న పనాసులు వేట చేస్తున్నారయ్యా. ఏమీ చేపలు దొరకట్లేదు. దయచేసి మీరు కనికరించండి. మేము ప్రార్థన చేస్తున్నాం ప్రతిరోజు ప్రభా. అయ్యా నీ కృపను ఆ కుటుంబం పట్ల మీరు అయ్యా విడుదల చేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతిరోజు వారికి ఆహారం సిద్ధపరచండి. ఇదిగో నాయన ప్రభా నీ వందనాలు. సర్వ సంఘాన్ని జ్ఞాపకం చేసు. ఎలీషాను జ్ఞాపకం చేసుకో. కళ్ళు మీద ముట్టండి నాయన ప్రభా. యేసు నామములో ఆ కంటిలో మీరు రక్తాన్ని ప్రోక్షించి మంచి ఆయుధాలను మా బిడ్డలు దయచేయండి. మన వ్యాపారం దీవించు. వృద్ధాప్యం ఉన్న జకరియా గారిని ఎలిజబెత్ దీవించు. చక్కని ఆయుధాలను వారు దయచేయండి. ముదిమి వచ్చు వరకు వారిని మీరు చక్కని ఎత్తుకోండి నాయన. ఈ సంవత్సరం అంతా కాపాడండి. దానికి ఇచ్చిన కుమార్తెను దీవించు. చదువులు గొప్ప ఇచ్చిన దయచేయండి. ఇంకా నాయన ప్రభా సంఘంలో ఎవరైతే బలహీనులను బలపరచండి. ఇదిగోనైనా సుఖేంద్రత వారిని జ్ఞాపకం చేసుకో. కాలం సంపూర్ణమైన శ్రేష్టమైన బహుమానం ఆ బిడ్డలు దయచేయండి. అలాగే నెహెమ్యా కుమార్తె సుకుమారి శ్రేష్టమైన బహుమానం మీరు ఇచ్చారయ్యా. మంచి మగ బిడ్డకు జన్మనివ్వడానికి మీరు చూపించిన కృపకరంగా మీ స్తోత్రాలు. చక్కని ఆయుర్వాదాన్ని మా బిడ్డలు దయచేయి. తల్లి బిడ్డలకు క్షేమం దయచేయి. ఇదిగో శ్రీవల్లి తన కుమార్తెకు చక్కని ఆరోగ్యం దయచేయి. రాత్రులు మంచిగా నిద్రపోవడానికి సహాయం చేయండి. అలాగే సంఘంలో ఇంకా పేరు దర్శించున్నాయన. ఇదిగో ఇంకా అనేక మంది ఆత్మను మీరు నడిపించండి. ప్రతి ఒక్కరిపై కృప కలుగునుగాక. ఇదిగో తన మమతాన్ని స్వస్థపరచండి. ఇదిగో 12 దాసులను స్వస్థపరిచావు. ఆ కుటుంబంతో మాట్లాడి నడిపించండి ప్రభా. నీ వందనాలు. సర్వశక్తిమంతుడా నీకు స్తుతులు స్తోత్రాలు తెలుస్తున్నా. ఇదిగో తన వ్యాపారం చేసిన ప్రతి బిడ్డను దర్శించండి నాయన. ఆయా వారి వ్యాపారాలను ఆశీర్వదించండి. పాలు లేకపోతే బాగుపడుతున్న దయచేసి ఈ ప్రాంతం మీద నీ కనికరమును విడుదల చేయండి. ఈ ఒడిశా రాష్ట్రమును కనికరించండి. ఈ
పూరి పంట కూడా నీ కృప కలుగుగాక. ప్రతి చేపలు మీరు ఆజ్ఞాపించి సముద్ర వ్యాపారాన్ని విడుదల వైపు తెప్పండి. వారికి ఇచ్చిన దోదలను దీవించండి. యేసు నామములో నీ సన్నిధి వారిపై విడుదలగాక. నీ చెంత యావత్తు నా మీద వేయమన్నావు. మీ పనుల వారిని యెహోవా మీద మోపము, ఆయన మిమ్మల్ని ఆదుకుని నీ లేఖనం సెలవిస్తుందయ్యా. యేసు నామములో ఈ 2025 సంవత్సరం ప్రతి ఒక్కరికి సమృద్ధి అయిన ఆహారము మీరు సిద్ధపరచాలని ప్రార్థన చేస్తున్నాను. ఇదిగోని దైవ కృప ప్రార్థన వ్యవస్థాపకులైన మార్గం గారిని యోహాను ప్రభుత్వం దీవించు, ఆశీర్వదించు. అమ్మగారి చక్కని ఆయుధాలను ఇచ్చి ప్రతి టెన్షన్ తొలగించండి. మానసిక ఒత్తిడి నుండి విడిపించు, చక్కని ఆయుధాలను ఇచ్చి నీ కొరకు ఎదురు చూస్తున్న సంవత్సరాంతా ప్రతిరోజు 12 నెలలు ప్రతి క్షణం నీ కుమార్తెతో మీరు ఉండండి. మంచి ఆరోగ్యంతో మీరు నింపండి. మంచి నిద్రపోవడానికి సహాయం చేసి యోహాను గారి చక్కని ఆరోగ్యం తెచ్చి మోకాళ్ళ నొప్పులు ఆ చీరమాల నొప్పుల నుంచి విడిపించు, చక్కని ఆయుధాలను నింపు. ప్రసన్న కుటుంబాన్ని దీవించు, వ్యాపారాన్ని దీవించినాయి. వరచిన కుటుంబాన్ని కుమార్తెను దీవించి మంచి భవిష్యత్తు బిడ్డలు దయచేయండి. ఇదిగో ప్రతి దీవించు. జయ హాస్పిటల్ కలుగునుగాక. నీ సన్నిధి అక్కడ మెండుగా విడుదలవునుగాక. అనేక మంది వచ్చి బాగుపడడానికి కృప చూపించండి. యేసు నామములో తండ్రి రాజమండ్రి పట్టణంలో ఏ పేరైతే ఇచ్చావో ఆ పేరు నా ఘనతని కుమారుడిగా ప్రాంతంలో దయచేయండి. హాస్పిటల్ పై కృప కలుగునుగాక. కుమారుడు దీవించు. శాంతి సిస్టర్ సురేష్ గారిని దీవించు. ఉద్యోగంలో అన్ని విషయాలు తోడుగా ఉండండి. నామములు చదవాలిపోకుండా 50 లక్షల రూపాయలు యేసు నామములో మీరు సిద్ధపరచండి. నేను నమ్మిన వారిని సిద్ధపరిచే దేవుడు కాదయ్యా. త్వరగానే ఉంచుతావు, త్వరగా ఉంచిన దేవుడు. దేశపు ఉన్నత స్థానమైన కుమారుడు యేసు నామములో ఉండుగా ప్రార్థన చేస్తున్నాను. మంచి ఆయుధాలు తెచ్చి జోడి బాబు చక్కని ఆరోగ్యం తెచ్చి నిశ్చితమైన అమెరికా దేశానికి కూడా రావడానికి ప్రభు చూపించి ఇదిగో ఈ రోజు ప్రభా అమెరికా దేశం అంతా కూడా కాలిఫోర్నియా అంతా కూడా కారు చించుతో అయ్యా అంతా కూడా తగలబడిపోతుంది. అనేక మంది నిస్సహాయ స్థితిలో ఉన్నారయ్యా. ఆ దేశం మీద నీ కృప కలుగునుగాక. ఆ కారు చించు యేసు నామములో ఆగిపోవునుగాక. అయ్యా ఇటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా కృప చూపించండి. ఇంకా భారతదేశంలో కొత్తగా వస్తున్న ఈ వైరస్ అని యేసు నామములో తొలగిపోవునుగాక. ఎవరిటువంటి ప్రమాదం వాటిల్లకుండా ఉండుగాక. నీ కృప ప్రతి ఒక్కరిపై విడుదల చేయండి. సువార్తకు ఆటంకంగా ఎక్కడ కూడా ఎవరు కూడా నిలబడడం వీలేదు. నాకు అనిపిస్తున్నాను ఈ 2025 సంవత్సరం అనేకమైన ప్రాంతాల్లో సువార్త సభలు, బహిరంగ సభలు, అయితే సువార్త దండయాత్రలకు అవకాశం కలుగునుగా ప్రార్థన చేస్తున్నాను. విరివిగా నీ మాటలు, నీ సువార్త వెదజల్లబడునుగాక. సేవకులపై జరుగుతున్న దాడులను యేసు నామములో ఆగిపోవునుగాక. మందిరాలు లేని వారికి మందిరాలు తెచ్చండి. అయ్యా తన సేవ ఎక్కడైతే లేదు అక్కడ సేవ యేసు నామములో ప్రారంభించబడునుగాక. అనేక మంది సేవకులను మీరు లేవనెత్తండి ప్రభా. వారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఈ పూరి ఒడిశా రాష్ట్రాన్ని కదిలించండి. నీ కొరకు అనేక మంది పట్టబడుదురుగాక. విగ్రహాలను యేసు నామములో కూలిపోవునుగాక. సువార్త జెండా యేసు నామములో ఎగరవేయబడునుగాక. ప్రతి ఒక్కరిని రాత్రి మీరు దర్శించి ఏ గృహంలో అయితే సమాధానం లేదో ఈ రాత్రి ఆ గృహానికి సమాధానం తెచ్చి అభివృద్ధి అయ్యా నీ చేత కొనియాడబడే స్త్రీలుగా ఆ ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి. యేసు స్వభావం ప్రతి ఒక్కరి నుంచి తీసివేసి అయ్యా యోగ్యమైన పాత్రగా మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను. సర్వ సంఘాన్ని చేతులుగా అప్పగిస్తూ అయ్యా నీ కృప నీ కనికరం అందరిపై విడుదల చేసి ఇంకా వారి ప్రతి ఒక్కరిని బలపరచండి. ఇదిగో యోసేపు భార్య జ్యోతి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు ఒక్కసారి మీరు దర్శించిన ఆయన ఆ గర్భంలో ఉన్న శిశువుకి చక్రాలు తెచ్చి ఇదిగో నేను ప్రభు కవల పిల్లలు ఉంటుండగా ఒక భాగం నేను ప్రభు గుండెలో హార్ట్ హోల్ పడి అయ్యని ప్రభు శ్వాస తీసుకోలేకపోతున్నాడు. యేసు నామములో ఇప్పుడు నీ వాక్కుని పంపి ఆ యొక్క స్త్రీ ఆ యొక్క బిడ్డని దర్శించమని ప్రార్థన చేసి ఆ గర్భంలో ఉన్న శిశువుకి చక్కని ఆరోగ్యం తెచ్చి నీ వాక్కుని పంపి ఇప్పుడే స్వస్థపరచండి. అందులో బలం కంటే నీ మాట బలము గొప్పది ప్రభు. యేసు నామములో కుటుంబానికి ఓదార్పు తెచ్చండి, ఆదరించండి. ఇదిగో నేను ప్రభు సాంతం ఏలుబడన్నిటి నుంచి విడిపించండి. ఆ యొక్క కుమారుడికి మారు మనసు తెచ్చి ప్రాణాపాయ స్థితి నుంచి రక్షించాలి. ఈరోజు లోకంలో తిరుగుతున్నాడు. ఆ కుమారుడితో మీరు మాట్లాడండి, మారు మనసు తెచ్చి పశ్చాత్తాపం తెచ్చి తన వారితో మోకరించి కన్నీటితో ప్రార్థించే అనుభవం ఆ కుమారుడు దయచేయమని ప్రార్థన చేస్తున్నాడు. సర్వ సంఘానికి చేతులకు అప్పగిస్తున్నాడు. ఈ రాత్రి లైవ్ ద్వారా ఎంతమంది వాక్యం విన్నారు వారందరి జీవితాల్లో కూడా కార్యం జరిగించి గుణవతి అయిన వారి ఎదురు కలుగుతున్నావు. అటువంటి స్త్రీలుగా ఆశీర్వదించి వారి పనిలో నిపుణత కలిగిన ప్రభావ నీ చేత వారు కొనియాడబడినట్టుగా ప్రభు చూపించి మేము అయిపోవాలని సమస్త స్తుతి ఘనత మహిమ ప్రభువు నీకు మాత్రమే ఆరోపిస్తూ
మమ్మల్ని తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ యేసు నామములో ప్రార్థించి మనల్ని విశ్వాసంతో పొందుకున్నాము తండ్రి. ఆమేన్. నా తర్వాత దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్యమైన సమాధానం, వాక్యం అందించిన రమేష్ కుటుంబానికి, చేరవచ్చిన సర్వ సంఘానికి, లోకమున్న సకల పరిశుద్ధులకు ఆయన కృప సదాకాలముతో సర్వసత్యంలో నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమేచి, శిలువ రక్తమేచి, ప్రవేశం సంపూర్ణ అపవాదులను నాశనం యేసు నామానికి జయం కలుగును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. అందరికీ ప్రైజ్ లార్డ్. స్వార్థ లేని బాగా